మిర్జాపూర్ దగ్గర 82°30' తూర్పు రేఖాంశం. భారతదేశానికి ప్రామాణిక రేఖాంశం లేదా 82°30' తూర్పు రేఖాంశం గుండా వెళ్తున్న నగరం ఏది? ఇంతకుముందే చూసాం, మిర్జాపూర్ ఉత్తరప్రదేశ్లో ఉన్నది. తూర్పు పశ్చిమ ఆసియా మధ్య కేంద్ర స్థానంలో ఉన్న భూభాగం ఏది? తూర్పు పశ్చిమ మనం ఇంతకుముందే చూసాము. తూర్పు పశ్చిమ ఏది ఉందంటే భారత భూభాగం ఉంది. సుయాజ్ కాలువ ఎప్పుడు ప్రారంభించబడింది? సుయాజ్ కాలువ 1869లో. 1869లో సుయాజ్ కాలువ అందుబాటులోకి రావడం వలన ఐరోపా నుండి భారతదేశం దూరం దాదాపు ఎంత తగ్గింది? 7,000 కిలోమీటర్లు. ఇక్కడ చూసినట్లయితే మన ఇండియాలో ముంబై పోర్ట్ నుంచి ఇట్లా మొత్తం యూరోప్ రావాలంటే ఇట్లా మొత్తం ఆఫ్రికా మొత్తం తిరుక్కొని వచ్చేది. కానీ సుయాజ్ కాలువ వచ్చడం వల్ల ఇక్కడ మీరు మ్యాప్లో చూసినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి యూరోప్ 7,000 కిలోమీటర్లు దూరం తగ్గింది. సుయాజ్ కాలువ ఏ జలాలను కలుపుతుంది? సుయాజ్ కాలువ ఏ జలాలను కలుపుతుంది? మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రం. సుయాజ్ కాలువ ఎర్ర సముద్రం ద్వారా మధ్యధరా సముద్రం ఏ మహాసముద్రంతో కలుపుతుంది? హిందూ మహాసముద్రంతో. రష్యా భూభాగ విస్తీర్ణం దాదాపు ఎంత? రష్యా భూభాగ విస్తీర్ణం 17.09 మిలియన్ చదరపు కిలోమీటర్లు. కెనడా భూభాగం విస్తీర్ణం దాదాపు ఎంత? 9.98 మిలియన్ చదరపు కిలోమీటర్లు. యుఎస్ఏ అమెరికా భూభాగం విస్తీర్ణం దాదాపు ఎంత? 9.83 మిలియన్ చదరపు కిలోమీటర్లు. చైనా భూభాగం విస్తీర్ణం దాదాపు ఎంత? 9.60 మిలియన్ చదరపు కిలోమీటర్లు. బ్రెజిల్ భూభాగం విస్తీర్ణం దాదాపు ఎంత? 8.5 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఇప్పుడు చూసుకున్నట్లయితే రష్యా పెద్దది, తర్వాత కెనడా, మళ్ళీ యునైటెడ్ అమెరికా, మళ్ళా చైనా, తర్వాత బ్రెజిల్, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత భారత్. ఇది మనం చిన్న కోడ్గా గుర్తుపెట్టుకుంటే రష్యా, కెనడా ఆర్సి, రష్యా, కెనడా ఆర్సి, అమెరికా ఏ, సి చైనా, ఆర్సి ఏసి, బ్రెజిల్ నెక్స్ట్ బి, ఏ ఆస్ట్రేలియా, ఆర్సి ఏసి బిఏ, లాస్ట్ భారత్. ఆర్సి రాయల్ ఛాలెంజర్స్, ఏసీలో బిఏ చదవడానికి భారత్కి వచ్చారు. ఇట్లా కోడ్గా గుర్తుపెట్టుకుంటే గుర్తుగా ఉంటుంది మనకి. ఇది ఇంతకు